మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ప్రస్తుతంతో మాట్లాడడానికి టీపీసీసీ సెక్రటరీ ఆనంద్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లున్నారు? ఫైన్. సో ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత? బాగుంది, చాలా బాగుంది. ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో ఉన్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. సో ఏదైతే బాల్కా సుమన్ చేసిన కమెంట్స్ని మీరు ఎట్లా చూస్తున్నారు? బాల్కా సుమన్కు బుద్ధి లేదు. ఆయన ఎంపీ పదవి చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా మాట్లాడవచ్చా? ఆయన ఒక్క చెప్పులు లేవడితే రాష్ట్రం మొత్తం మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎన్ని చెప్పులు వేసినాయి. కాబట్టి ఆయనకు మైనర్స్ లేదు. వాళ్ళు ఏంటంటే ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. పార్టీ ఓడిపోయింది, కేటీఆర్ ఈయన ఇంకా కొంతమంది ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. తీసుకుపోయి ఎర్రగడ్డలా మేము పట్టుకొని పోయి జైన్ చేసేస్తాం. ఇక ఎందుకంటే మీరు 10 ఏళ్ళు చేసిరు, మేము చేద్దా? మేము గుత్తకు తీసుకురా పబ్లిక్. మీరు తెలంగాణ రాష్ట్రంని తెలంగాణ ఇచ్చినాం మేము. విద్యార్థులు చనిపోయినరు, పవర్ ఎంజాయ్ చేసింది ఎవరు? టీఆర్ఎస్ ఫ్యామిలీ, టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం పవర్ ఎంజాయ్ చేసింది. మేము ఇచ్చినాం. ఇది 60 సంవత్సరాల తెలంగాణ పోరాటం. మా అమ్మ ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్కి ఏముండే? కేవలం టూ ఎంపీస్ ఉండే. 2 ఎంపీలతో ఈ పార్లమెంట్లో బిల్ పాస్ అవుతుందా? మాది యావత్ భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ అందరు ఎంపీలు మద్దతు ఇస్తే పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యింది. కేసీఆర్ కూడా నీకు అసెంబ్లీలో చెప్పారుగా, తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ వల్లనే వచ్చింది, దీంట్లో ఎలాంటిది ఇంకో క్వశ్చన్ లేదు అని బహిరంగంగా చెప్పిండు. తెలంగాణ ఇచ్చినాం మేమే, తెలంగాణ తెచ్చిరు, మా కాంగ్రెస్ ఎంపీలు తెచ్చిరు. బల్కా సుమన్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద దక్కదు. ఇది నీకు హెచ్చరిస్తున్నాం, ఇది పద్ధతి కాదు. ఆల్రెడీ మా లోకల్ లీడర్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిర్రు. 4-5 సెక్షన్ల ఆయన మీద కేసులు బుక్ అయినాయి అని రేపు మాపు అరెస్ట్ చేస్తారు. జగదీష్ రెడ్డి కూడా కమెంట్ చేసిండు, ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీలను ఉరికిచ్చి కొడతామని చెప్పేసి. కొట్టుమని మళ్ళా ఆయన మంత్రి చేసిండు, వీరు ఉరికిచ్చి కొట్టలేడు, చెప్పులు తీయడు. ఇది కరెక్ట్ కాదు. మనం తెలంగాణ సంస్కృతి ఇది. యావత్ భారతదేశం చూస్తుంది. మీడియాలో వచ్చిన విషయాలు యావత్ ప్రపంచంలో ఉన్న మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ అంతా చూస్తారు. ఇది మన సంస్కృతి కాదు. ఉరికొచ్చి కొట్టుడు, చెప్పులు తీయడం ఇది కాదు. అరే నైనా నువ్వు విమర్శించు. మేము వచ్చి ఇప్పుడు 2 నెలలు అవుతుంది, ఈ రోజుకి 2 మంత్స్ అయింది. మేము మా అభివృద్ధి ఏమేమి చేసినామో, ఇప్పటివరకు ఏమేమి చేసినామో. ఇప్పుడు మొన్ననే 25 లక్షలు కళాకారులకు ఇచ్చినాం మొన్న. మళ్ళీ వారికి 25 వేలు కళాకారులకు పెన్షన్ మంజూరు చేసాడు మా సీఎం. మీరు ఏదైతే అభివృద్ధి చేసిరో దానికి ధీటుగా మేము అభివృద్ధి చేస్తాం. నువ్వు ప్రగతిగాను పట్టుకున్నావు, ఎవరన్నా ప్రజలను రానిచ్చినావా? ఇలా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఫిర్యాదులు చేసుకుని వస్తున్నారు. వచ్చి వాళ్ళ కంప్యూటర్లు అన్నీ ఎక్కుతున్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్నీ మెల్లమెల్లగా పరిష్కారం చేస్తాం. సెక్రటరీలకు అడుగు పెట్టనీయలేవు. నీ సొంత డబ్బుతో కట్టినావా? ప్రజల డబ్బుతో కట్టి సెక్రటరీలకే నువ్వు ఎవరిని రానియలేవు. ఏది వెనుకడికి రాజులు చేస్తుండే చూడు, అట్లా పరిపాలన చేసిండు ఆయన. తెలంగాణ ఇచ్చినాం మేము, మా కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేసినారు, విద్యార్థులు పోరాటం చేసినారు. తెలంగాణ వస్తే నువ్వు ప్రజలకు ఏం చేసినావు? నీ ఆస్తులు ఎన్ని ఉండే అప్పుడు, ఇప్పుడు ఎన్ని అయినాయి? నువ్వు 2 నెలల్లో నువ్వు అంతా పవర్ ఇక వేరే రావద్దా? నువ్వు ఒక్కలమే చేస్తావా? మేము హిమాచల్ ప్రదేశ్లో గెలిచినాం, కర్ణాటకలో గెలిచినాం, ఈడే గెలిచినాం, తెలంగాణ రేపు ఏపీలో కూడా గెలుస్తాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, 16 ఎంపీ సీట్లు గెలుస్తాం మేము. ఓసీ హైదరాబాద్ పార్లమెంటు మాకు టఫ్ ఉంటుంది. అవన్నీ 16 ఎంపీలు మేము గెలవబోతున్నాం ఈసారి. మొన్న టీఆర్ఎస్కు బీజేపీకి చేసిన ప్రజల ఓట్లు కూడా అరే మేము తప్పు చేసినాం వీళ్ళకి వేసి, ఇక ఈసారి కాంగ్రెస్కి వేద్దాం చేకూర్తి మీద అని ప్రజలు కూడా డిసైడ్ అయి ఉన్నారు. సో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు పార్లమెంట్? మేము 16 గెలవాలనుకుంటున్నాం. టోటల్ మన స్టేట్లో 17 సీట్లు ఉన్నాయి. ఒకటి ఎంపీ హైదరాబాద్ కొంచెం టఫ్ ఉంటుంది కాబట్టి ఈ 16 ఫిక్స్ అంటే మేము గట్టి పోటీ ఇస్తాము. కానీ అక్కడ ఏమైందంటే మతపరం మీద ఓటు పడతాయి అక్కడ, కాబట్టి మాకు కొంచెం అవకాశాలు తక్కువ ఉన్నాయి అక్కడ. మిగతా అన్ని మేము గెలుస్తాం. లాస్ట్ టైం 3 ఎంపీలు గెలిచినాం. ఈసారి ఎక్కువ మొత్తం గెలవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మా యువ నాయకుడు యంగ్ అండ్ డైనమిక్
రాహుల్ గాంధీ గారు భారత్ జోడో పాదయాత్ర చేసారు. ఈ దేశంలో ఎవరు చేయలే. ఆ? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. కాబట్టి మాకు చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. మా ఇందిరాగాంధీని ప్రియాంక గాంధీలో చూసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఆమె ప్రియాంక గాంధీ పర్యటిస్తే ఇందిరాగాంధీ పర్యటించినట్టే ఉన్నది. కాబట్టి ఇవన్నీ మాకు ప్లస్ పాయింట్ అయి మేము ఘన విజయం సాధించినాం. సో మీరు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట, ఎంపీ టికెట్? నేను హైదరాబాద్ అప్లై చేసిన. నేను సీనియర్ నాయకుడిని, 34 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను గత తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసినాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎన్నో పోరాటాలు చేసినాం. మా పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు వారికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసినాం. కాబట్టి నేను బీసీ నాయకుడిని. మునూరు కాపు సామాజిక వర్గం నాది. మా బ్రదర్ కూడా 89లో ఎమ్మెల్యే పోటీ చేసాడు చంద్రాయణగుట్ట. ఇంకో బ్రదర్ ఇందిరాగాంధీ జతలో పనిచేసాడు. నేను యూత్ కాంగ్రెస్ చేసిన, ఎన్ఎస్యుఐ చేసిన, గ్రేటర్లా కాంగ్రెస్లో నేను జనరల్ సెక్రటరీ చేసిన, వైస్ ప్రెసిడెంట్ చేసిన, టీపీసీ సెక్రటరీ చేస్తున్నా. నేను కరడు కట్టిన కాంగ్రెస్ వాదిని నేను. కాబట్టి నాకు పార్టీ టికెట్ ఇస్తుందని నేను ఆశిస్తున్నా. నేను చైర్మన్ కూడా ఆశిస్తున్నా, ఎంపీ టికెట్ కూడా ఆశిస్తున్నా. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా పార్టీ హైకమాండ్ ఏది ఇస్తే అది మేము చేస్తాం. స్వీకరించడానికి రెడీ. మేము కాంగ్రెస్ సోల్జర్స్. మేము కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాం. అయితే ఇంతవరకు వదలలే. చాలా మంది మా పార్టీలో ఎంజాయ్ చేసి పవర్లు అనుభవించి పార్టీ వంగనే పారిపోయారు, ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు. కొంతమంది ఎట్లా అంటే ఈగలు బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ ఉంటాయి, పవర్ ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. మేము కష్టకాలంలో కాంగ్రెస్ జెండా పట్టుకుని ఉన్నాం. వాళ్ళ మాలాంటి వాళ్ళని రికగ్నైజ్ చేస్తుంది కదా పార్టీ. మా ప్రియతమ నాయకుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, పార్టీలో కష్టపడ్డ వాళ్ళకే నేను అవకాశాలు ఇస్తా అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి మాకు ఇస్తారు. మా ముఖ్యమంత్రి గారు మాకు అవకాశాలు ఇస్తాడు, అందరికి ఇస్తాడు. నాతో పాటు ఎవరెవరు అందరికి ఇస్తారు. వారి చూస్తున్నారు కదా ఎట్లా పరిపాలన చేస్తాడు. ఆయన క్షణం తీరికలేదు. మొత్తం ఆయన ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏం చేయాలి ఇదే నిమగ్నమైండు. మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు. మేము చేస్తాం. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో అక్రమాలు అవినీతి చేస్తుండ్రో దాని మీద కూడా విచారణ జరుగుతుంది. దాని మీద ఏమేమి యాక్షన్ చేయాలనో అది కూడా జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా 16 సీట్లు మావే అనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరిబాబుతో కావ్య, OKTV, హైదరాబాద్.